దేవుని నామానికి మహిమ కలుగును గాక. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు ప్రారంభమవుతున్న ఈ యొక్క నిబంధన ప్రతిష్ఠిత ప్రార్థన కూడికను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్లీజ్ జాయిన్ ఎవ్రీ థర్స్డే ఇన్ 7 PM. దేవుడిచ్చిన యొక్క తలంపు ప్రేరణను బట్టి ఈ విధముగా మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఈ నిబంధన కూడిక విషయంలో ప్రార్థించుకొని ఈ కూడికకు సంబంధించినటువంటి దేవుని మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకుందాం. చిన్న కరప్షన్. థ్యాంక్ యూ. సో ప్రార్థించుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయమున ఈ విధముగా నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థించుటకు నీవిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బలవంతుడవు, సమాధానకర్తవు, నిబంధనను చేసి వాటిలో ఆ నిబంధన నెరవేర్చు వరకు విడిచిపెట్టని వాడవు, విడువని ఎడబాయని దేవుడవు. తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయమున నాయన ఈ లైవ్ వీక్షిస్తున్న వారందరినీ మీరు దర్శించండి. పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధి సహవాసం వారందరికీ తోడుగా ఉంచండి. మాకును తోడుగా ఉంచి ఈ కూడిక అంతటిలో, ఈ లైవ్ అంతటిలో మీ యొక్క సన్నిధిని, ప్రభావమును మాతో ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన, నీ బూరగా నన్ను వాడుకొనమని, నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ స్వరమే వినిపింపజేసి వింటున్న ప్రతి ఒక్కరికి నాయన నీ కార్యములను సఫలపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషం. మరొక మారు ఈ విధంగా ఎప్పుడైతే దేవుడు ప్రేరణ ఇచ్చాడో, మరి ఈ సాయంకాల సమయంలో మీ అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. నిబంధన బైబిల్ ప్రకారంలో, దేవుని వాక్య ప్రకారంగా మనం నిబంధనను గురించి చూసినట్లయితే నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఏమైనది? నిబంధన చాలా ప్రాముఖ్యమైనది. ఈ నిబంధన నియమాలు వేరు, నిబంధన వేరు. హల్లెలూయా. ఏంటంట? నియమాలు వేరు, నిబంధన వేరు. కాబట్టి నియమం అనే దాని గురించి చిన్నగా 2 మాటలు మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక్క నిమిషంలో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క చిన్న రిక్వెస్ట్, షేర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ లైక్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అయితే నియమము వేరు, నిబంధన వేరు. నియమమును గూర్చి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నియమం అనగా కొన్ని మరి ఇండస్ట్రీలలో, కొన్ని కంపెనీలలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు మరి 100% 100% మనము వాటిని ఎంప్లాయీలు కావచ్చు, ప్రొపరేటర్ ఆఫ్ ద కంపెనీ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, టీమ్ లీడర్ కావచ్చు, ఈవెన్ ద వర్కర్స్ కావచ్చు, అవన్నీ కూడా మనుషుల ద్వారా ఆ కంపెనీకి, ఆ యొక్క వృత్తికి నియమింపబడిన ఈ నియమాలు అవి జరిగించవచ్చు, జరిగించకపోవచ్చు. ఒకవేళ ఆ యొక్క నియమాల యందు భక్తి శ్రద్ధలు కలిగిన వారు ఎవరైనా ఉంటే
వాటిని పూర్తిగా నెరవేర్చడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో వాటిని విడిచిపెట్టిన వారిగా, మర్చిపోయిన వారిగా కూడా ఉంటూ ఉంటారు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటి అనగా, ఈ నిబంధన నియమానికి మించినది. హల్లెలూయా. నిబంధన ఏంటిదంట? నియమానికి, నియమము అనే పదానికి, నియమము అంటే అర్థం ఏదైతే వస్తుందో దానికి మించినది నిబంధన. హల్లెలూయా. సో ఈ నిబంధన ప్రతిష్ఠిత కూడికలో మొట్టమొదటిగా ప్రభువు సెలవిచ్చినట్లుగా నేను నిబంధనను గూర్చి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే నిబంధన అనగానే దాని యొక్క అర్థము ఈ విధంగా మరి ప్రార్థనలో కనిపెట్టినప్పుడు నాకు దేవుడిచ్చిన కొన్ని మాటలు ఏంటిదంటే, ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విల్ ఆఫ్ గాడ్. ఏంటిదంట? ఫుల్ఫిల్మెంట్ ద విల్ ఆఫ్ గాడ్ అనేది కవర్నెంట్. హల్లెలూయా. ఏంటిదంట? నిబంధన దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్తి చేయడమే నిబంధన. ఈ నిబంధన దేవుని చేత అర్పించబడినది, ఇయ్యబడినదిగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఎప్పుడైతే ఈ నిబంధనను గూర్చిన మాటలను మనం చూసుకున్నట్లయితే, బైబిల్ యొక్క గ్రంథంలో మనం పరీక్షించినట్లయితే, బైబిల్ వాక్య గ్రంథంలో మనం పరీక్షించుకున్నట్లయితే, మొట్టమొదటిగా నియమాలను గురించి మాటలుగా, కొన్ని పద్ధతులను గురించి మాటలుగా ఆదాము అవ్వలతో దేవుడు చెప్పడము, దేవుడు వారికి ప్రీచ్ చేయడం అనేది జరిగింది. అయితే నిబంధన అనగానే, నిబంధనను గురించి దేవుని యొక్క వాక్యంలో మనకు చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే, పర్టికులర్గా ఒక వ్యక్తిని మనం తీసుకోవచ్చు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో నిబంధనను గురించి దేవుడు చేసిన తన యొక్క మాటలను ఇక్కడ మనం చూడొచ్చు. అయితే నిబంధన వెనుకాల కూడా ఇంకా కొన్ని మాటలు కూడా ఉన్నాయి. అవేంటి అనంటే, ఇదే నిబంధనలో ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మూల పురుషునిగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక మొట్టమొదటి వ్యక్తిగా నిన్ను ఆ యొక్క తెగకు కావచ్చు, ఆ యొక్క జాతికి కావచ్చు, ఆ యొక్క దేవుని చిత్తంలో ఉన్న ప్రజలకు ఒక మూల పురుషునిగా దేవుడు చేసే అవకాశాన్ని కూడా నిబంధనగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే దేవుని వాక్యంలో ఆ నిబంధనను గురించి దేవుడు సెలవిచ్చిన మాటలు ఏంటిది అనంటే, మొట్టమొదటిగా బైబిల్లో మరి నిబంధనను గూర్చి సెలవిచ్చిన ఆ యొక్క వాక్యాల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనంటే అబ్రహాము. హల్లెలూయా. ఎవరు? అబ్రహాము. ఈ అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఈ నిబంధన ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎటువంటి పరిస్థితిలో జరిగింది అనేదే ఈ నిబంధన కూడికలో మనము చూడబోతూ ఉన్నాం. చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు మనం చూద్దాం. 1వ అధ్యాయం నుండి 3 వచనాల వరకు నేను చదువుతూ ఉంటాను, చూద్దాం మనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 2వ వచనము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. 3వ వచనం, 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తున్నాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. ఏంటంటే ఇది అలనాడు
అబ్రాముగా పేరు ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేడు అబ్రహాముగా సెలవీయబడిన, బైబిల్ గ్రంథంలో సెలవీయబడిన వ్యక్తిగా ప్రభు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఏంటంట? ఏ వ్యక్తిగా ఉన్నాడంట? అబ్రహాముగా పిలువబడిన వ్యక్తిగా నేడు ఉన్నాడు. అయితే ఈ అబ్రహాము జీవితంలో దేవుడు సెలవిచ్చిన ఈ మాటలను గురించి మనం చూసుకుంటూ ఉన్నప్పుడు మొదటి మాటగా దేవుడు అబ్రహామును పిలవడము బైబిల్లో మనం తీసుకోవచ్చు మరొక గొప్ప ఆరంభముగా మనం తీసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏంటిదంట? దేవుని వాక్యములో అబ్రహామును పిలవడము దేవుడు ఇది మరొక గొప్ప ఆరంభం. ఇది ఎందుకు అంటే మనుషులను తన స్వరూపంలో దేవుడు ఈ లోకంలో చేసిన తర్వాత ఆ మనిషి దేవుని మాటను, ఆజ్ఞను అతిక్రమించడము ద్వారా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తిరిగి ఆ మానవునితో దేవుడు ఒక ఒడంబడికను, నిబంధనను కలిగి ఉండాలని దేవుడు పిలిచిన ఆ పిలుపు చాలా విలువైందిగా ఉన్నది ఈ బైబిల్ గ్రంథంలో. మరొక గొప్ప ఆరంభముగా కూడా మరి ఈ యొక్క మాటలను కూడా మనము తీసుకోవచ్చు. రెండవ మాట ఏంటిది అనంటే, క్రీస్తు పూర్వము సుమారు 1900 సంవత్సరాల క్రితము ఇది జరిగింది. హల్లెలూయా. ఎప్పుడు జరిగిందంటే ఇది క్రీస్తు పూర్వము సుమారు 1900 సంవత్సరాల క్రితము ఇది జరిగింది. అబ్రహాము జీవితంలో దేవుని యొక్క పిలుపు, ఆ నిబంధనను దేవుడు జ్ఞాపకం చేస్తూ పిలుస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ నుండి ఎక్కడి వరకు కనబడుతుంది అబ్రహాం యొక్క చరిత్ర, ఈ అబ్రహాం యొక్క వంశము, ఈ అబ్రహాం యొక్క వంశవల్లిలో నుండే యేసు క్రీస్తు ప్రభు రావడము. చూడండి, ఇవన్నీ మాటలు కూడా అక్కడ చూస్తూ ఉన్నాం మనము. ఇక్కడి నుంచి ఈ యొక్క 12వ అధ్యాయం నుంచి, ఆదికాండము 12వ అధ్యాయం నుండి అదే విధంగా మరి క్రీస్తు పూర్వము 1900 సంవత్సరాల కింద జరిగిన ఆ సందర్భము నుండి మనం తీసుకున్నట్లయితే బైబిల్ వాక్యంలో 12వ అధ్యాయం ఆదికాండము నుండి దాదాపుగా అపోస్తుల కార్యము వరకు కూడా, ఆ అపోస్తుల కార్యము యొక్క పుస్తకం వరకు కూడా అబ్రహాము సంతతి వారి యొక్క చరిత్ర కనబడుతుంది ఇక్కడ. హల్లెలూయా. నిబంధన అనేది అది ఒకరితోనే ముగించబడేది కాదు అన్నట్టుగా ఇక్కడ మనం చూడగలం దేవుని వాక్యంలో. హల్లెలూయా. దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను పిలిచాడు, నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అనంటే కేవలము నీతో నాతోనే ముగించడానికి కాదు ఈ యాత్ర, ఈ నిబంధన. హల్లెలూయా. చూడండి, మనము మన విశ్వాస జీవితంలో మన తరాలు సహితము, మన కుటుంబీకులు సహితము ఈ జీవము గల దేవుణ్ణి వెంబడిస్తూ ఆరాధిస్తూ ఆ దేవుని వైపు, దేవుని రాకడ ఆలస్యం అయితే ఆ దేవుని వైపు అనేక ఆత్మలను తిప్పడానికి, మన జనరేషన్ను వాడుకోవడానికి, మన తరాలను వాడుకోవడానికి ఈరోజు నీతో నాతో నిబంధన చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా. నీతో నాతో చేసిన ఆ నిబంధన ఏంటిదంటే కేవలము ఇక్కడే ముగించే నిబంధన కాదు, ఇది కొన్ని జనరేషన్ల వరకు కూడా వ్యాప్తి చెందేదే ఈ నిబంధన. హల్లెలూయా. అందుకే చాలా మంది వారి యొక్క బాహ్య జీవితంలో కృంగిపోతూ ఉంటారు, కృషించిపోతూ ఉంటారు. ఎప్పుడు క్రీస్తు పిలిచిన తర్వాత, క్రీస్తు ఏర్పరచుకున్న తర్వాత, వారు క్రైస్తవులుగా పిలువబడిన తర్వాత కూడా వారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఈ నిబంధనకు మీరి రావట్లేదు. అవి ఈ నిబంధనను నీలో నెరవేర్చడానికి వస్తున్నాయని నువ్వు గమనించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే
చూడండి, అక్కడ అంటూ ఉన్నాడు, అబ్రహాము సంతతి చరిత్ర కనబడుతుంది. ఎప్పటి నుంచి? ఆదికాండము 12వ అధ్యాయంలో మొదలైన అబ్రహాము పిలుపు నుండి అపోస్తుల పుస్తకము వరకు కూడా, నూతన నిబంధనలో అక్కడి వరకు కూడా అబ్రహాము సంతతి గురించి దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. ఇఫ్ యు ఆర్ బిలీవ్ దిస్ డే ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించిన ఎడల నీ తరాలను దేవుడు ఒక చరిత్రగా రాయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక చరిత్రగా చేయబోతున్నాడని కూడా నీవు గమనించవలసిన వాడవు, గమనించవలసిన దానవై ఉండాలి. హల్లెలూయా. అందుకే చూడండి, ఈ అబ్రహాముతో నిబంధన చేసిన తర్వాత ఇంకొక మాట కూడా, విలువైన మాట మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు చూసినట్లయితే, ఎనీవన్ పుట్ ద కామెంట్ దిస్ రిఫరెన్స్. కామెంట్లో మీరు ఎవరైనా సరే లైవ్ వీక్షిస్తున్న వారైతే దయచేసి మీ సెల్ ఫోన్లో ఒకవేళ బైబుల్ అనే వాక్యము ఉంటే ఆ వాక్యాన్ని కాపీ చేసి ఈ కామెంట్లో పోస్ట్ చేయాలి. ఆదికాండము 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటిది అని అంటే, మొదటి మాట, మరొక గొప్ప ఆరంభం బైబిల్లో అబ్రహామును పిలవడం. రెండవది, ఇది క్రీస్తు పూర్వము 1900 సంవత్సరాల క్రితం జరిగినది. ఇక ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 3వ మాట చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యముల వరకు కూడా ఇది నెరవేర్చబడుతూ వచ్చింది. వారి యొక్క సంతతి వారి పక్షాన కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇంకొక మాట అబ్రహాం గురించి మనం తీసుకున్నట్లయితే, అబ్రహాము యూదా జాతికి తండ్రిగా పిలువబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా కూడా పిలువబడ్డాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కవర్నెంట్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది దేవుని యొక్క నిబంధనకు, దేవుడు చేసిన నిబంధనకు ఒక శక్తివంతమైన మాటగా, ఒక గుర్తుగా నేటికి కూడా విశ్వాసులకు తండ్రి ఎవరయ్యా అంటే, అన్యులముగా లోకములో జన్మించిన మనకు విశ్వాస యాత్రలో చేర్చబడిన తర్వాత విశ్వాసులకు తండ్రి ఎవరయ్యా అంటే అది అబ్రహాము అని పిలవచ్చు. అది చాలా శక్తివంతమైన మాట, అది విలువైన మాటగా ఉంది. దేవుడు ఒకసారి నిబంధన చేశాడంటే ఆ వ్యక్తిలో ఇస్తున్న మంచి గుణాతిశయములు, మంచి లక్షణాలు, దేవుడు నియమించిన నియమ నిబంధనల గురించి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. యూదా జాతికి తండ్రిగా, మూల యొక్క తండ్రిగా ఉన్నాడంట యూదా జాతికి మొత్తం అబ్రహాము. అయితే దేవునితో అతడికున్న గొప్ప నమ్మకం, దేవునిలో అతనుకున్న గొప్ప నమ్మకం వల్ల దేవుని మీద నమ్మకము ఉంచు వారికి అందరికీ అతను తండ్రి అని పిలిచాడు పౌలు. హల్లెలూయా. పౌలు ఎట్లా పిలిచాడంట? ఎవరైతే దేవునిలో నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవునిలో విశ్వాసం ఉంచుతారో, యూదా జాతికే తండ్రిగా కాదు కానీ విశ్వాసులమైన మనకు కూడా ఆయన తండ్రి అనే మాట నొక్కి చెప్పాడు పౌలు. హల్లెలూయా. అంటే నిబంధనలో ఎంత ఆ యొక్క విలువైన అర్థం ఉంది అనేది మనం గమనించాలి. చాలా మంది క్రైస్తవులు ఈ రోజుల్లో నియమాలలో పాటించడానికి ప్రయత్నిస్తారు, పడిపోతూ ఉంటారు. నిబంధన అనేది దేవుని చేత చేయబడింది. ఆ నిబంధన కొరకు నువ్వు నేను ప్రయాసపడితే దేవుడు ఆ నిబంధన నీలో నాలో నెరవేరుస్తూ వస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వాక్యాన్ని మనం చూద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. హల్లెలూయా. రోమాపత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతాను. రోమాపత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను. ఏమైందంట? సున్నతి అనే గుర్తు పొందెను.
12వ వచనాన్ని కూడా మనం చూసుకుందాం. మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు, అంటే యూదులకు తండ్రి అగుటకు, యూదులకు తండ్రిగా పిలువబడిన తర్వాత దేవుడు ఆ జనాంగం అందరితో సున్నతి అనే ఒక నిబంధనను కూడా దేవుడు వారితో చేసినట్లుగా చూస్తూ ఉంటాం. చూద్దాం మళ్ళా ముందుకు వెళ్తూ, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను. హల్లెలూయా. చూసారా ఎంత మంచి మాట ఇక్కడ దేవుడు సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. 11వ వచనంలో అంటూ ఉన్నాడు, నమ్మిన వారందరికీ అతడు తండ్రి అంట. హల్లెలూయా. ఎప్పుడు? సున్నతికి ముందు విశ్వాసాన్ని బట్టి పిలువబడినప్పుడు, వెంబడించినప్పుడు నమ్మిన వారికి అందరికీ తండ్రి అంట. ఈ నిబంధనలో మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిది అనంటే, ఈ నిబంధనలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటిదంటే, ఈరోజు నటన లోకంలో మనం ఉన్నాము, నశించిపోయే లోకంలో మనం ఉన్నాము. అయితే ఈ నటన లోకములో జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటున్నది ఏంటంటే, ఇదే నా విలువైన జీవితం అనుకుంటూ ఉన్నారు. ఇదే నా విలువైన జీవితం అని అనుకుంటున్నారు. వారి ఆస్తిని బట్టో, వారి ఐశ్వర్యాన్ని బట్టో, వారి అంతస్తును బట్టో, వారి కుటుంబాన్ని బట్టో, వారికి కలిగిన ధన ఘన పేరులను బట్టో వారు ఈ లోకమే విలువైంది అనుకుంటున్నారు. ఈ లోకంలో విలువైన వారిగా, వారి స్థితిని బట్టి వారు ఆ విధంగా విలువైన వారు అనుకుంటున్నారు. కానీ బైబుల్ ఈ లోకాన్ని ఏమని పిలిచింది అంటే, నశించిపోయేటి ఈ లోకము, నటనతో కూడిన ఈ లోకము అని చెప్పి పిలువబడింది ఈ లోకమును గురించి. అయితే గమనించాలి, విశ్వాసులుగా చేయబడిన తర్వాత కూడా ప్రతి ఒక్కరిలో విలువైన ఒక కార్యము జరగాలి. ఏంటిదంటే, ఈ నటన లోకము నుండి, ఈ నటించిపోయే లోకము నుండి, నటన అనేది లేని లోకములోకి, నశించని లోకములోనికి దేవుడు నన్ను పిలిచాడనే ఒక గొప్ప ధన్యతనే ఈ నిబంధన. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటిదంట? ఈ నటన అనేది లేని లోకములోకి, నశించిపోని లోకములోకి నిన్ను ఏర్పరచుకున్నాడు. చూసారా? అదే నిబంధన. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాస యాత్రలో జీవిస్తున్న ప్రతి విశ్వాసి నువ్వు గమనించాలి. ఎందుకంటే చూడండి, ఈ లోకంలో కొంతమంది ఆర్టిస్టులుగా ఉన్నారు. బొమ్మను గీసే వారిని ఆర్టిస్ట్ అంటారు, నటించే వారిని కూడా ఆర్టిస్ట్ అన్నట్టుగా పిలుస్తూ ఉంటారు. మరి ఇక ఈ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వారు నటిస్తున్నంత సేపు కూడా ఆ క్యారెక్టర్లో వాళ్ళు లీనమైపోయినట్లుగా మనం చూడొచ్చు. సో ఆ లీనమైపోయి దాంట్లో ఆనందాన్ని కావచ్చు, కోపాన్ని కావచ్చు, దుఃఖాన్ని కావచ్చు, వారు ఆ గంట, ఆ అర్ధగంట, ఆ దినమంతా నటించిన ఆ నటనలో వాటిని కనపరుస్తారు. దాని ద్వారా ఏం చేస్తారంటే డబ్బును, పేరును, ఖ్యాతిని సంపాదించుకుంటూ ఉన్నారు ఈ లోకంలో చాలా మంది ఆర్టిస్టులు ఈ రోజుల్లో. అయితే ఇది కేవలము క్షణమాత్రములో ఉండే ఆనందము, ఆ క్షణమాత్రము మీరిన తర్వాత మర్చిపోయే సంతోషము ఇది. అది బాధ అయినా, వేదనైనా, ఆనందమైనా. కానీ గమనించాలి, ఈరోజు దుఃఖకరమైన పరిస్థితి ఏంటిదయ్యా అంటే, బాధకరమైన పరిస్థితి ఏంటిదయ్యా అంటే, విశ్వాసులుగా ఉన్న మనము కూడా, క్రైస్తవులుగా ఉన్న మనము కూడా, సేవకులముగా పరిచారకులంగా ఉన్న మనము కూడా నిబంధనను మీరి దేవుని పిలుపును విడిచిపెట్టి నటిస్తూ నటన లోకములో, నశించిపోయే లోకములో మనము దానిని పాటిస్తూ బ్రతుకుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నానంటే, చాలామంది విశ్వాసులను చూడండి, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒక్క వీడియోతో ఆగరండి వాళ్ళు. వాట్సాప్ ఓపెన్ చేస్తే ఒక్కదాంతో ఆగరండి వాళ్ళు. దేవుని మెసేజ్ షేర్ చేయడానికి తీస్తాడు, ఆ వాట్సాప్లో ఉన్న స్టేటస్లన్నీ కూడా లోక సంబంధమైనయా, విగ్రహారాధన సంబంధమైనయా,
ఈర్ష్య, కోపము, ద్వేషంతో పెట్టేటే అన్ని ఫాలో అప్ అయిపోతూ ఉంటారు. అక్కడ ఏమైపోతూ ఉంది? నటనను కనబరుస్తూ ఉన్నారు. నిబంధనలో నటన ఉండదు. చూడండి, ఆర్టిస్టుల వంటి జీవితం కాదు విశ్వాస జీవితం. ఇది మానవుడు చేయబడిన నిబంధన కాదు. ఇది సంఘ పెద్ద చేయబడిన నిబంధన కాదు. ఇది పాస్టర్ల చేయబడిన నిబంధన కాదు. ఇది పరలోకపు తండ్రి చేయబడిన నిబంధన. ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా. ఏంటిదంటే ఇది పరలోకపు తండ్రి నిబంధన. ఇది లోకము నుంచి వేరుపరిచి నా పాప క్షమాపణలను, అందరికీ ఉన్నాయి ఆ బలహీనతలు. ఈవెన్ దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చేంత వరకు కొన్నిసార్లు నా జీవితంలో కూడా ఉన్నాయి ఆ బలహీనతలు. కానీ ఎప్పుడైతే వాక్యము చేత తాకబడ్డామో అప్పుడు మనము సరి చేసుకోవాలి. హల్లెలూయా. మనందరం సరి చేసుకోవాలి. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకోవాలి. నటన పూరితమైన నిబంధన మనలో ఉంటే అది విశ్వాసానికి గుర్తుగా ఉండదు. అది విశ్వాసానికి గుర్తుగా ఉండదు. ఈరోజు ఉదయం ఒక సహోదరుడు ఒక పోస్ట్ పెట్టాడు. ఏం పెట్టాడంటే, చాలా మంది అంట పరలోక రాజ్యాన్ని చేయితో అందుకోవాలని చూస్తారంట. చేయితో అందుకోవాలని, ఇలా పట్టుకొని ఉండాలని చూస్తారంట పరలోక రాజ్యాన్ని చాలా మంది. అయితే ఎవరైతే ఆ విధంగా చూస్తారో వారు గ్రహించారో వారి దేహం అంతా కింద ఉంది, చేయి మాత్రమే పైన ఉంది. అది ఎప్పుడు అయినా జారిపోవచ్చు, విడిచివేయబడవచ్చు. అది అక్కడి నుంచి జారి నరకాగ్నిలో పడిపోవచ్చు. గమనించాలి నువ్వు. ఈ నిబంధనలో నీతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎందుకు అనంటే, చేయితో పట్టుకునే అటువంటి విశ్వాస జీవితము వాక్యంలో ఉన్న వాక్య పొరపాటు కాదండి, బోధ పొరపాటు కాదండి, విశ్వాస యాత్ర పొరపాటు కాదండి, అర్థం చేసుకుంటున్న నీ పొరపాటు అది. హల్లెలూయా. నా పొరపాటు అది. ఒకవేళ నీవు అదే విధంగా అర్థం చేసుకుంటే అవి మన పొరపాట్లుగా ఉన్నాయి ఈరోజు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆ మాటలను ఇంకో మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే విశ్వసించిన వారికి అందరికీ తండ్రిగా చేశాడు. అంటే 2021లో మనం ఉంటుండగా క్రీస్తు పూర్వం అంటే 1900 సంవత్సరాలు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే 3921 సంవత్సరం అవుతుంది. నేటికి ప్రభు రాకడ ఆలస్యం అయితే ఆ తర్వాతకి కూడా రాబోయే విశ్వాస యాత్ర జీవితాల్లో రాబోయే ప్రతి ఒక్క ఆత్మీయుడికి, వారి యొక్క ఆత్మలకు, వారి యొక్క విశ్వాస జీవితానికి విశ్వాసంలో తండ్రి ఎవరయ్యా అంటే అబ్రహాము. హల్లెలూయా. ఎవరంట? అబ్రహాము. గమనించాలి. అందుకే ఈ మాటలను మనము స్పష్టంగా తెలుసుకోవాలి. 12వ వచనంలో ఏమన్నాడో కూడా చూద్దాం. ఆ తర్వాత అంటున్నాడు, అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను. చూసారా, అడుగు జాడల్లో నడుచుకునేటట్టు చేస్తుందండి నిబంధన. హల్లెలూయా. నిబంధన ఏం చేస్తుంది తెలుసా? ఇది దేవుని చేత ఏర్పరచబడిన నిబంధన. ఈ నిబంధన ఏం చేస్తుంది అంటే అడుగు జాడల్లో నడిచేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఏంటిదంట? విశ్వాసపు యొక్క అడుగు జాడల్లో నిన్నే ఒక గుర్తుగా చూడాలి ఈ లోకంలో ప్రతి విశ్వాసి. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను లోకస్తులు చూడాలి, విశ్వాసులు చూడాలి. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. అబ్రహామును పిలవకమునుపు అబ్రహాం ఏం చేస్తున్నాడు? విగ్రహాలను తయారు చేసుకొని వాటిని అమ్ముతూ తన జీవనోపాధిని చేస్తూ ఉన్నాడు అనొచ్చు. అబ్రహాం యాజ్ ఏ ఆర్టిస్ట్, ఆర్ట్ వేసే వ్యక్తి. ఆర్ట్ వేసే వ్యక్తిలో ఆ విగ్రహం తయారు చేస్తూ ఉన్నాడంటే ఆ విగ్రహానికి ఆ దినాల్లో వారి యొక్క పితరులను బట్టి ఏదో ఒక గుర్తుండొచ్చు, ఏదో ఒక కథ ఉండొచ్చు, ఏదో ఒక చరిత్ర ఉండొచ్చు. వీలైతే ఆ చరిత్రను చెప్పడంలో కూడా ఒక నటన ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా కూడా అబ్రహాము ఉండొచ్చు. యాజ్ ఎ ఆర్టిస్ట్గా కూడా అబ్రహాము ఉండొచ్చు అక్కడ. నాట్ ఓన్లీ ఆ బొమ్మలు వేసి ఆ బొమ్మలను తయారు చేసే ఆర్టిస్టే కాదు, ఆ బొమ్మ వెనకాలన్న చరిత్రను చెప్పేంత ఆర్టిస్ట్గా కూడా అబ్రహాం ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు, జీవము గల దేవుడు పిలిచాడో ఇక నటించడం వదిలేశాడు.
ఇక ఆర్ట్స్ను వదిలే ఆర్టిస్ట్ ఆ యొక్క జీవితాన్ని విడిచిపెట్టాడు. ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు. ఆ స్వరాన్ని బట్టి ఆ స్వరంలో ఉన్న ఆ గాంభీరత్వాన్ని, ఆ శక్తిని, ఆ యొక్క విలువైన ఆనందముతో, ధైర్యంతో నింపబడే ఆ స్వరాన్ని వినగానే లెట్స్ గో అన్నాడుగా. లెట్స్ గో ఫ్రమ్ హియర్, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుండి అని తాను నిర్ణయించుకొని అబ్రహాము దేవుణ్ణి వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకే విశ్వాసం అంట 12వ వచనములో ఏమన్నాడు చూశారు కదా, విశ్వాసము యొక్క అడుగు జాడల్లో నడుస్తాడు. ఎవరు? అబ్రహాం. అందుకే ఆయన మనకు తండ్రి అయ్యాడు. మనము కూడా విశ్వాసము యొక్క అడుగు జాడల్లో నడవడానికే నిబంధన చేత పిలువబడ్డాం ఈ లోకంలో నుండి. హల్లెలూయా. ఏమైందంట? నిబంధన చేత పిలువబడ్డాం మనం. చూద్దాం ఇంకొక మాట. అతన్ని ఈ నిబంధనతో దేవుడు పిలిచిన తర్వాత మొదటి విశ్వాసులకు తండ్రి, యూదులకు తండ్రి, మరొక గొప్ప ఆరంభము బైబిల్లో జరిగిన సంవత్సరము, మరలా ఈ ఆది కాండము నుండి అపోస్తుల కార్యం వరకు కూడా వారి సంతతి వారి చరిత్ర కనబడడం చాలా విలువైంది. ఇంకొక మాట ఏంటిది అనంటే, నిబంధనలో అతన్ని దేవుని సేవకుడు అని కూడా పిలిచారు. ఏంటిదంట? దేవుని సేవకుడు అన్నారంట. లెట్స్ సీ హియర్ ద లీడ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. చూద్దాం దేవుని సేవకుడు అని అన్న మాటను చూద్దాం. ఆది కాండము 26వ అధ్యాయము 24వ వచనం. హల్లెలూయా. ఆది కాండము 26వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 23, 24 మీ బైబిల్లో ఒకటిగా ఉంటే 2 కూడా కలిసి ఉన్నాయి కాబట్టి చదువుదాం. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. చూసారా? ఎవరంట అబ్రహాము? దాసుడు, సేవకుడు. లెట్స్ సీ ద కవర్నెంట్ లో యూ కెన్ ప్రాపర్లీ ద వాక్ బై ద ఫెయిత్ ఇన్ స్పిరిట్. ఆత్మలో విశ్వాస యాత్రలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఈ నిబంధన నిన్నేం చేస్తుంది అంటే, నీకు స్వరాన్ని వినిపింపజేసి మాట్లాడుతుంది. నీ జీవితంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో ఎటువైపు వెళ్ళాలో నేర్పిస్తుంది ఈ నిబంధన ద్వారా. ఆ తర్వాత నీ తరాలకు నిన్ను పరిచయం చేస్తుంది. హల్లెలూయా. లోకంలో కొంతమంది తల్లిదండ్రులు వారి యొక్క తాత ముత్తాతల గురించి పిల్లలు చెప్తారు. అది వేరు. అది మానవులు చెప్తూ ఉన్నారు. వాళ్ళు పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. మనుషులు చెప్పే నిబంధన. ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది. తల్లిదండ్రుల మాట పిల్లలు ఎప్పుడు వింటున్నారు తెలుసా? వాళ్ళకు మాటలు సరిగ్గా రానప్పుడే వింటూ ఉన్నారు. గమనించాలా? అంటే అది ఎంత చిన్న వయసో. తల్లిదండ్రుల మాట పిల్లలు ఎప్పుడు వింటారంటే వారికి మాటలు సరిగ్గా రానప్పుడు వరకే వింటున్నారు. వాళ్ళకి ఎప్పుడైతే మాటలు సరిగ్గా వచ్చాయో వాడు అంటున్న నెక్స్ట్ మాట ఏంటి తెలుసా? వాడు లేదంటే ఆమె, అతను అంటున్న మాట ఏంటి తెలుసా? మమ్మీ నీకేం తెలియదు, డాడీ నీకేం తెలియదు అనే మాట. అంటే చూసారా ఎక్కడికి పోయిందో? ఇంతకు ముందు కొద్దిగా వయసు లిమిట్ అన్న ఉంటుండే, కానీ ఇప్పుడు మాటతో పోల్చుకోవాలి మనుషులను. అంత జ్ఞానం పెరిగిపోయింది మనుషుల జీవితాల్లో. అందుకే ఇక్కడ దేవుడు తన సంతతి వారితో, తన సంతతిలో ఉన్న తన యొక్క కుమారులతో దేవుడు అక్కడ అంటూ ఉన్నాడు. తన యొక్క కుమారునితో అంటూ ఉన్నాడు. ఎవరితో? ఇస్సాకుతో అంటూ ఉన్నాడు. నీ నిబంధన, నిన్ను లోకం నుండి దేవుడు పిలిచిన తర్వాత నీ నిబంధన ఎట్లా ఉండాలయ్యా అంటే, దేవుడే స్వయంగా నీ సంతానముతో మాట్లాడేలాగా నీ నిబంధన ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆత్మీయ జీవితము, అట్టి పరిశుద్ధమైన జీవితము నీ జీవితంలో ఉండును గాక అని ప్రకటిస్తూ ఉన్నాను.
యేసు నామములో నెరవేర్చబడును గాక. చూసారా, అట్లా ఉండాలి. ఆ విధంగా సేవకుడు అని పరిచయం. నిబంధన నిన్ను సేవకునిగా తీర్మానిస్తుంది. నిబంధన నిన్ను నీ సంతతి వారికి సేవకునిగా, తండ్రిగా కాదు, సేవకునిగా పరిచయం చేసి, నేను ఆయన వెనకాల ఉన్నాను, ఆయన ముందు ఉన్నాను, ఆయనలో ఉన్నానని స్వయంగా దేవుడే మాట్లాడి జవాబు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ నిబంధన ఏమైందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు సేవకులంటే, అలనాడు నా సేవకుడైన అబ్రహాము అన్నాడు. ఎందుకు? దేవుణ్ణి వెంబడించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని కొరకు ప్రయాణించాడు, బలిపీఠాలు కట్టాడు, బలిలు అర్పించాడు. తన ప్రయాణ జీవితంలో దేవుని వైపు చూస్తూ వెళ్ళిపోయాడు. మరి నీ ఆత్మీయ జీవితంలో నిబంధన అనేది లోకం నుంచి నిన్ను వేరుపరుచుకున్నాడు చూసారా, అదే నీ జీవితంలో విలువైన నిబంధన. ఆ నిబంధనను బట్టి నువ్వు వెళ్ళగలుగుతూ ఉన్నావా? ఆ నిబంధనను బట్టి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? దేవుడు పిలిచిన పిలుపుకు లోబడ్డావేమో, అంగీకరించావేమో, బాప్టిజం తీసుకున్నావేమో, కానీ మారు మనసు లేదేమో. ఒకవేళ మారు మనసు ఉండి కూడా ఆ విశ్వాస యాత్రలో ముందుకు సాగలేనంత జీవితం నీకుందేమో, ముందుకు సాగలేకపోతున్నావేమో, వెళ్ళలేకపోతున్నావో. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. స్పష్టంగాను సూటిగాను నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నీతో చేసిన ఆ నిబంధనను నువ్వు మీరావు, నువ్వు మరిచావు. కాబట్టి ఆ నిబంధనలోకి రామ్మని ఈ అబ్రహామును గుర్తు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహామును గుర్తు చేసి తన జీవితంను గురించి మనతో చెప్తూ వస్తున్నాడు. అది సేవకుడు. ఈ రోజుల్లో చూసారా, ఈ రోజుల్లో సేవకులు ఎలా ఉన్నారండి? దేవునితో అభిషేకించబడి ఆత్మపూర్ణుల ఆత్మతో నింపుదల ఉండి వారు సరి అయిన మార్గంలో నడిచే సేవకులు చాలా తక్కువగా ఉన్నారు. వారి పిలుపుకు, వారి ఏర్పాటుకు, వారి దర్శనానికి సరిగ్గా ప్రయాణించే సేవకులు చాలా తక్కువ అండి. కరప్షన్, కరప్టెడ్, ఎర్త్లీ లైఫ్, లోక సంబంధమైన జీవితం, చెడిపోయిన స్థితులు, మర్చిపోయిన స్థితి, ఇది ఎక్కడుందయ్యా అంటే సేవకుల్లో ఉంది. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే, వాళ్ళ కుటుంబీకులే, వారి నెక్స్ట్ జనరేషనే వారి విషయాల్లో ఒకవేళ నా తాత నా తండ్రి పలానా సేవ చేశాడని విలువైన మాటలు చెప్పవలసిన వారే, వారు చేసిన తప్పిదములకు, వారు చేసిన పాపపు క్రియలకు ఈరోజు మేమీ విధంగా బాధపడుతున్నాము అనే అంతగా వ్యతిరేకమైన స్థితిలో ఈరోజు విశ్వాస యాత్ర, క్రైస్తవ సంఘము, సమాజం నడుస్తూ ఉంది. అందుకే ప్రభు యేసు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు తన ఆత్మ ద్వారా. వేకప్ చర్చ్, వేకప్ కాల్. దిస్ ఇస్ ద కవర్నెంట్ వేకప్ కాల్. హల్లెలూయా. ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ చర్చ్ కవర్నెంట్ వేకప్ కాల్ ఇది. నువ్వు మేల్కొనదలిగిన నిబంధన పిలుపు ఇది. నువ్వు మేల్కొనదలిగిన నిబంధన పిలుపు ఇది. సో ఇదే అబ్రహాము ఈ నిబంధనతో ఎప్పుడైతే వెంబడించాడో, అదే అబ్రహాము ఇంకొక మాటగా కూడా అన్నారు ఆయన్ని. 20వ అధ్యాయము 7వ వచనము, ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము ఏమని పిలుస్తూ ఉన్నారో చూద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. నిబంధన ఏం చేస్తుంది తెలుసా? నీకు హాని కలిగించిన వారితో దేవుడే మాట్లాడేటట్టు చేస్తుంది నువ్వు నిబంధనలో ఉంటే. హల్లెలూయా. చూడండి, అక్కడ సారాను తీసుకుపోయిన ఆ రాజుతో ప్రభు స్వప్నమందు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నిబంధనను స్వీకరించి
పిలుపుకు లోబడి విశ్వాసాన్ని బట్టి ప్రయాణిస్తూ ఉన్న అబ్రహాము జీవితంలో వస్తున్న ప్రతి ఒడుదుడుగు, తాను తీసుకున్న నిర్ణయం కావచ్చు, దేవుడు చూపెట్టిన మార్గం కావచ్చు, అందులో వస్తున్న ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి ఒడుదుడుగులో ఒక రాజుతో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు స్వప్నమందు వచ్చి, నువ్వు ఎవరి భార్యనైతే తీసుకుని వచ్చావో అతడు ఒక ప్రవక్త. హల్లెలూయా. నిబంధన నిన్ను రాజులకు సైతం ఏ విధంగా పరిచయం చేస్తుందంటే ప్రవక్తగా పిలుస్తుంది. హల్లెలూయా. ఏంటిదంట? ప్రవక్తగా నిన్ను చూపెడుతుంది. నష్టము కూర్చే వారికి, నిన్ను బాధ పెట్టే వారిని, నిన్ను ఇబ్బంది కొలిమిలో తీసుకువెళ్ళే వారికి ఈ నిబంధన ప్రయాణంలో నువ్వు ఒకవేళ ఉంటే వారితో ఆ శత్రువులుగా, ఆ హాని చేసే వారిగా ఉన్న వారిని గద్దించేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. గద్దింపునిస్తాడు. ఆ తప్పు జరగకుండా, ఆ పొరపాట్లు జరగకుండా శత్రువులను సైతము సరిచేసేదే ఈ నిబంధన కూడిక. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఇది నెరవేర్చబడును గాక. శత్రువులను సైతము, గమనించండి, శత్రువులను సైతము సరిచేసేటట్టు చేసేదే నిబంధన. శత్రువులతో నువ్వు గొడవ పడడం కాదు, నీకు హాని చేసిన వారిని నువ్వు దూషించి, నీకు హాని చేసిన వారిని నువ్వు తిట్టి, నువ్వు కోపపడి నువ్వు వారిని గాయపరచడం కాదు. అది మానసికంగా కావచ్చు, అది శారీరకంగా కావచ్చు. ఆ విధంగా గాయపరచబడేది కాదు నిబంధన. నిబంధన ఏంటిదో తెలుసా? శత్రువులతో దేవుడు మాట్లాడి గద్దించి సరిచేసి నీ ద్వారా దీవెనలు పొందేటట్టు చేసేదే నిబంధన కూడిక. హల్లెలూయా. దేవునితో నిబంధన, దేవుడు నీతో నిబంధన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, యు లీడింగ్ మీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అయితే నిబంధనలో గుర్తేంటి వస్తుంది? ఒక ప్రవక్తగా కూడా పిలువబడతావు. రాజులకు, శత్రువులకు సైతము నీ ద్వారా ఏం జరుగుతుందంట? ఆశీర్వాదము జరుగుతుంది. హల్లెలూయా. నీ ద్వారా ఆశీర్వాదం వస్తుంది. చూడు అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? 7వ వచనం, అగైన్ ఐ రీడ్, ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనిషిని భార్య తిరిగి భార్యను అతనికి అప్పగించుము. నీవు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. అంటే నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన ఎదిరింపు తప్పిదమును బట్టి నువ్వు మరణానికి పాత్రుడు. చూడండి, శత్రువు విషయంలో దేవుడు ఎంత ఘోరమైన తీర్మానంలో ఉన్నాడు. చాలా ఘోరం. బ్రతుకుదువు అంటే చేసిన తప్పుకు శత్రువును దేనికి అప్పగించబోతున్నాడని అర్థం? అక్కడ మరణానికి అప్పగించబోతున్నాడని అర్థం. అందుకే అక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతుకుదువు. ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఆయన ఒక ప్రవక్త. ఎంత విలువైన జీవితాన్ని పిలువబడిన నిబంధనలో నుండి వేరుగా జీవించి నిన్ను నువ్వు కోల్పోతున్నావో ఒకసారి గమనించుకో. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ సేవకుడా, పరిచారకుడా, విశ్వాసి, వేరెవర్ యు ఆర్, ఎక్కడి నుంచి అయితే ఈ లైవ్ చూస్తూ ఉన్నావో, లేదంటే ఆఫ్టర్ రికార్డ్ తర్వాత ఈ లైవ్ చూస్తున్నావేమో. వాట్ ఈస్ ద కవర్నెంట్? హౌ అబ్రహాం కాలింగ్, హౌ లివ్ బై అబ్రహాం ఇన్ ఫెయిత్, దట్ ఈస్ ద కవర్నెంట్. ఏంటిదయ్యా నిబంధన అంటే? అబ్రహాము ఏ విధంగా పిలువబడ్డాడు, ఆ తర్వాత ఏ విధంగా దేవుణ్ణి వెంబడించాడు, ఏ విధంగా దేవుని కొరకు బ్రతికాడు అన్నదే ఈ నిబంధనగా మనం చూడొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా నేను ఈ యొక్క వాక్యాన్ని పంచుకొని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు తన సంతతి వారితో. అగైన్ ఈజ్ రిమెంబరింగ్. ఏమని అంటే, ఇజ్రాయేలీల జాతికి పూర్వీకుడు, మూల పురుషుడును కూడా అబ్రహాము అని అక్కడ దేవుడు సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ మాటలను ఒకసారి చూద్దాం. ఇజ్రాయేలు జాతికి మూల పురుషుడు, పూర్వీకుడు అని కూడా
అర్థం వస్తుందంట నిబంధనను పాటించడం ద్వారా అబ్రహాంలో. చూద్దామా ఆ మాటలు? యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 51వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏమైతున్నారయ్యా అంటే, గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఒంటరికో వెళ్ళిపోతున్నారు, ఒంటరితనంలోకి వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ ద నాట్ రైట్, ద లివింగ్ ఏ ఫెయిత్ఫుల్ లైఫ్. దట్ ఈస్ నాట్ రైట్. ఒంటరి తత్వంలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండడం క్రైస్తవ విశ్వాస జీవితము కాదు అనొచ్చు ఒకసారిగా ఈ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటే. వారి సంతతి వారికి దేవుడు యెషయా గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, మీ తండ్రి అయిన అబ్రాహామును, మీ మూల పురుషుడు ఎవరైనా, మీ పూర్వీకుడు, మీ మూల పురుషుడైన అబ్రహామును సారాను మీరు ఎరిగిరా? మీకు తెలుసా? వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారిని నేను పిలిచాను. పిలిచి ఏం చేశాను? ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి పెక్కుమంది అగునట్లు చేసి తిని. వాట్ ఈస్ ద కవర్నెంట్? అనేకులు అగుటట్టు చేయడమే ఈ యొక్క కవర్నెంట్ యొక్క విలువ. అనేక జనాంగముగా చేసి దేవుణ్ణి ఆరాధించడమే ఈ నిబంధనకు గుర్తు. ఈరోజు చాలామంది సంఘాల్లో చూస్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, పరిస్థితులను గమనిస్తూ ఉంటాం. పలానా వ్యక్తి రాలేదండి అంటే వాడు రాకున్నా పర్లేదండి, వాడి యొక్క ప్రవర్తన, వాడి యొక్క విశ్వాస జీవితం, వాడి యొక్క పాపపు జీవితం అని అనేక మాటలు రిలీజ్ చేస్తూ ఉంటారు చాలామంది వ్యక్తులు. అయ్యో, తప్పిపోయే ఆ వ్యక్తిని ప్రభుతో చేర్చి మనం అనేకులుగా దేవుణ్ణి ఆరాధించాలని కోరుకునేవారు చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది. ఎక్కువ మందిగా దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. ఒంటరిగా ఉన్న వారిని పిలిచి ఎక్కువ మందిగా ఆశీర్వదించాడు. కానీ ఈరోజు నేడు సంఘాలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి. ఎందుకు? వారిలో ఉన్న ఈ లోక సంబంధమైన, ఈ శరీర సంబంధమైన క్రియలు, కార్యాలు బయలుపరచబడుతున్నాయి కాబట్టి సంఘాలు ఎంటీ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. అందుకే నిబంధన ఏం చేస్తుందంటే, ఫుల్ఫిల్ ద పీపుల్ ఆల్సో. హల్లెలూయా. అనేక జనములుగా నింపుతాడు నిబంధనలో. రోమాపత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో కూడా పౌలు ఏమని సెలవిస్తూ ఉన్నాడో చూద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. హల్లెలూయా. చదువుతాను. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు, ఎవరంటే అయినా అబ్రహాము, మొదటి మాటనేమో పూర్వీకుడు, రెండవ దాంట్లోనేమో వస్తుంది శరీర విషయమై ఏమైందంట? కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికెనని అందుము. అబ్రహాము ఎవరంట? మూల పురుషుడు. నిబంధన నీ తరాలకు నిన్ను జ్ఞాపకం చేస్తుంది. ఆమేన్. చూడండి ఎక్కడికి వచ్చింది ఈ మాట? పౌలు దగ్గరకు వచ్చాం మనం. అపోస్తుల కార్యంలో దాటి రోమాపత్రికకు వచ్చి, రోమాపత్రికలో రోమాలో ఉన్న సంఘంలో జ్ఞాపకంగా చెప్తూ ఉన్నాడు పౌలు ఇక్కడ ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి శరీరము విషయంలో మూల పురుషుడు అబ్రహాముకు ఏమి దొరికినని అందుము. చూసారా? నిబంధనలో తరాలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మూల పురుషుడు ఈయన అని.
అందుకే ఈ నిబంధనను నువ్వు మీరకూడదు ప్రియ సహోదరి సహోదరుడా. నీ తరాలకు నేను జ్ఞాపకం చేసే విలువైన నిబంధన ఇది. ఏ విధంగా నువ్వు మర్చిపోతూ ఉన్నావు, ఏ విధంగా నువ్వు విడిచిపెడుతూ ఉన్నావు ఈ విశ్వాస యాత్రను అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చూసుకుందాం. అయితే ఇది అన్నిటిలో చాలా విలువైన మాట. ఈ మాట నిబంధనలో దేవుడి నిబంధనను బట్టి, పేరును బట్టి ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలిచాడో, ఆ పిలుపుకు లోబడి ఎప్పుడైతే అబ్రహాము తన ప్రయాణంలో వెళ్ళాడో, ఆ నిబంధనను మీరకుండా మరి ఆ నిబంధనను అనుసరిస్తూ వెళ్ళాడో అబ్రహాము, తనలో ఇది చాలా విలువైన మాట. ఇప్పటి వరకు మనం చూసాం, ఒక ప్రవక్త, ఒక సేవకుడు, ఒక మూల పురుషుడు, ఒక తండ్రి, యూదులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి, నిబంధనలో ఉండే గొప్ప విలువైన మాటలను మనం చూస్తూ ఉన్నాం. సో సేవకుడు, ఇవన్నీ కూడా నిబంధనలో ఒక రకమైతే మరి చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటిది అంటే నిబంధన. అయితే బహుశా అతనుకున్న గొప్ప పేరు ఇది నిబంధనలో. హల్లెలూయా. దేవుడు చేసిన నిబంధనలో ఇది చాలా గొప్ప పేరు. ఆ పేరు ఏంటిది అనేది చదువుదాం మనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. హల్లెలూయా. 41 చాప్టర్ వర్డ్స్ 1 వర్డ్స్ 8. 41వ అధ్యాయము 'Thank you, Lord. Glory to Jesus. Glory to Jesus. Glory to Jesus. Thank you, Lord. Just small corruption. ఎందుకంటే కెమెరా దూరం ఉంది కాబట్టి ఫేస్ క్లియర్గా మరి మీకు చూడడానికి కూడా కనబడుతుందా లేదా అనేది ఒక చిన్న టెస్ట్ చెక్ చేసుకున్నాం. నాట్ ఏ టెస్ట్, చెక్ చేసుకున్నాం అనమాట. సో ఎస్, లెట్స్ రిటర్న్ టు బ్యాక్ వర్డ్ ఆఫ్ గాడ్. 41 verse 8. 41 verse 8. Isaiah 41 verse 8. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం. నా సేవకుడవైన ఇజ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా. ఎస్, దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎట్లంటే ఇక ఎన్నటికీ మర్చిపోలేని విలువైన మాట అండి. చాలా విలువైన మాట ఇది. చాలా విలువైనదిను చాలా బలమైన మాట ఇది. స్వయంగా చూడండి, ఈ లోక స్నేహముకు మించినది దేవునితో స్నేహము. స్వయంగా దేవాతి దేవుడే అబ్రహామును అంటూ ఉన్నాడు. యాకోబు దగ్గరికి వచ్చేసరికి, ఇజ్రాయేలు దగ్గరికి వచ్చేసరికి, తన యొక్క 3వ తరానికి వచ్చేసరికి అంటున్న మాట ఏంటిదో తెలుసా? అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్. వావ్, గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. యేసుకే మహిమ కలుగును గాక, నా యేసుకే మహిమ కలుగును గాక. చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూడండి, నిబంధనలో ఎంత పర్టిక్యులర్ ఒక విలువ ఉంది, ఎన్ని కాల్స్ ఉన్నాయి, ఎంత విలువైన జీవితం ఉంది. శత్రువులతో సహా పోరాడే, గద్దించే, స్వయంగా దేవాతి దేవుడే గద్దించి ఆ శత్రువులు కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడేటట్టుగా
ఆ శత్రువులు కూడా నీ ద్వారా బ్రతికేటట్టుగా ఆఖరిగా వచ్చేసరికి మనము ఆ శత్రువు కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా ప్రతి మానవునితో కూడా దేవుడు కన్ఫర్మ్ చేస్తున్న మాట ఏంటిదయ్యా అంటే, అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్. వా, నువ్వు అనడం వేరు, దేవుడు అనడం వేరు. మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ మై గాడ్ అంటారు చాలామంది, కానీ ఆ ఫ్రెండ్కి ఇచ్చే విలువ ఇయ్యరు. కనీసం ఆ ఫ్రెండ్కి ఇచ్చే విలువ కూడా దేవునికి ఇయ్యరు. కానీ ఇక్కడ స్వయంగా దేవుడే అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు. హల్లెలూయా. ఏంటట? అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు. సో అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు అబ్రహాము విషయమై చెప్పాడు కాబట్టి, అబ్రహామును పిలిచి ఆ నిబంధన చేసుకున్నాడు కాబట్టి, ఆ అబ్రహాము జీవితంలో ఉన్న ఆ పిలుపును బట్టి, ఆ స్నేహాన్ని బట్టి, ఆ ప్రవక్తగా, ఆ సేవకునిగా, ఆ తండ్రిగా, వీటన్నిటిని బట్టి, ఏర్పరచబడిన విధానాన్ని బట్టి ఈ 2011లో నీతో నాతో, ఈ 2021లో క్షమించాలి, ఈ 2021లో నీతో నాతో దేవుడు చేసిన నిబంధన అండి. సారీ, అది ఒక వర్డ్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు ఆ మాట మరి రిలీజ్ అయిందో తెలియదు నా వాయిస్లో నుంచి. 2011 అని, కానీ ప్రభు ప్రేరేపించిన మాటలు మీతో పంచుకుంటున్నాను. 2011 దేవుడు నాతో చేసిన కవెనెంట్. హల్లెలూయా. 2011 ఫిబ్రవరి 6th ఎర్లీ మార్నింగ్ 3:38 the day baptized in Christ. Hallelujah. The day baptized in Christ. ఎందుకు ఆ మాట 2011 అని వచ్చిందో తెలియదు, కానీ ఈరోజు ఈ 2021లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, ఆయన కవెనెంట్, ఆయన నిబంధనలో ఇటువంటి విలువైన జీవితం ఉంది, ఇటువంటి బలమైన జీవితం ఉంది, అది సాక్ష్యపు జీవితం ఉంది. ఏ విధంగా, ఎందుకు నువ్వు పొడగొట్టుకుంటున్నావు, ఎందుకు నువ్వు కోల్పోతూ ఉన్నావు అనేదే ఈరోజు ఒక ప్రశ్నార్థకముగా మారింది. వేర్ ఈజ్ బిలీవర్ లూజింగ్ దేర్ ఫెయిత్? వేర్ ఈజ్ పాస్టర్స్ లూజింగ్ దేర్ ఫెయిత్? వేర్ ఈజ్ చర్చ్ ఎల్డర్స్ లూజింగ్ దేర్ ఫెయిత్? Where is అంటే in earthly life they will live by the earthly life. That's why they will lose by the faithful life. Hallelujah. ఎక్కడ మరి సేవకులు, పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు ఎక్కడ మర్చిపోతున్నారయ్యా వారి జీవితాన్ని అంటే, ఈ లోక సంబంధమైన ఆడంబరములో, ఆర్థిక వ్యవస్థలో, శారీర సంబంధమైన పద్ధతుల్లో, విధానంలో వారు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి వారు విశ్వాస యాత్రలోని విశ్వాస జీవితాన్ని, నిబంధన జీవితాన్ని కోల్పోయిన వారిగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ నువ్వు అక్కడ ఉంటే, ఒకవేళ నువ్వు ఆ స్థాయిలో, ఆ స్థితిలో నీవు ఉంటే, ప్రియ సహోదరి సహోదరుడా, కమ్ అవుట్, వేకప్ అండ్ స్టాండ్ దేర్. పడిపోయిన స్థితిలో ఉన్నావా? లేవు ఇప్పుడే. కూర్చుండిపోయిన స్థితిలో ఉన్నావా? నిలబడు ఇప్పుడే విశ్వాసంలో. దట్ ఈస్ అ కవెనెంట్ పవర్. అది నిబంధనకు ఉన్న శక్తి. అది అనేక చోట్ల, ఆయా సందర్భాల్లో, ఆయా చోట్ల, ఆయా స్థలాల్లో నిన్ను ఏ విధంగా నిలబెట్టాలో, నిన్ను ఏ విధంగా వాడుకోవాలో, నిన్ను ఏ విధంగా వారికి చూపెట్టాలో, నిన్ను ఏ విధంగా వారికి బయలుపరచాలో సమస్తము ఎరిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు నీతో నిబంధన చేస్తూ ఉన్నాడు ఈరోజు. నిబంధన, ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్, కవెనెంట్. దేవుడు నీతో నిబంధన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఎంత గొప్ప ధన్యత అండి. దేవుడే నా స్నేహితుడు అంటున్నాడంటే ఇంకేం కావాలి ఈ జీవితానికి, ఇంకేం కావాలి ఈ లైఫ్లో?
నువ్వు అనుకుంటుండొచ్చు, నీ 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 జీవితంలో నాకు అనేక స్నేహితులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, తెలివిగా ఉన్నవారు, షార్ప్నెస్గా ఉన్నవారు అని అనుకుంటుండొచ్చు. గెస్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు నా స్నేహితులు అని అనుకుంటుండొచ్చు. చాలాసార్లు నువ్వే వారిని స్నేహితునిగా అనుకుంటావు, కానీ నీతో అవసరం ఉన్నంత వరకే వారు నీ స్నేహితునిగా పిలుస్తారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నీలో జీవం ఉన్నంత వరకు తన నిబంధనను మీరకుండా, తన నిబంధన ప్రకారం విశ్వాస అడుగుజాడల్లో ఒకవేళ నువ్వు నడిస్తే నీకు ఆయుష్ ఉన్నంత వరకు ఈ లోకంలో నిన్ను స్నేహితునిగా చూపెడతాడు దేవుడు. ఈ లోకాన్ని విడిచిన వెంటనే తనతో కలుపుకుంటాడు నిత్యరాజ్యంలో. హల్లెలూయా. తనతో ఏర్పరచుకుంటాడు నిత్యరాజ్యంలో నిన్ను నన్ను. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ఫుల్ కాలింగ్, కవర్నెంట్ కాల్. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ఫుల్ కాలింగ్ ఇన్ కవర్నెంట్ కాల్. చూద్దాం ఈ మాటను గురించి కూడా యాకోబు రాసిన పత్రికలో మరి యాకోబు ఏమని సెలవిస్తూ ఉన్నాడో ఒకసారి కూడా చూద్దాం. యెషయా గ్రంథంలోనే కాదు కానీ తిరిగి మరలా యాకోబు నూతన నిబంధనలో జేమ్స్ చాప్టర్ 2:23 ఈ యాకోబు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఏమని సెలవిస్తూ ఉన్నాడో చూద్దాం. ఇక్కడ మనం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, 2వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. వచనాన్ని మనము చూసుకుందాం. హల్లెలూయా. ఓకే. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. కాబట్టి ఏమైందంట? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. హల్లెలూయా. అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. ఒక క్రైస్తవ విశ్వాసిగా, ఒక క్రైస్తవ పెద్దగా, ఒక క్రైస్తవ సేవకునిగా, ఒక క్రీస్తు దాసునిగా నువ్వు ఒకవేళ ఈ లోకంలో బ్రతికితే క్రైస్తవునిగా పేరే కాదంట. యాకోబు అబ్రహాం గురించి ఇక్కడ అంటున్నాడు. ఆ నిబంధనలో ఒకవేళ నీవు ఉంటే అక్కడ సెలవిస్తున్న మాట చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు పెట్టబడెను. ఎంత మంచి సాక్ష్యపు జీవితం అంటే! దేవుని స్నేహితుడు. దేవుడైతని స్నేహితుడు కాదు. మనం చాలామంది అంటారు, దేవుడు నా స్నేహితుడు అండి, స్నేహితుడిలాగా నాకు కాపాడుతాడండి. ఈ లోక స్నేహాలు నన్ను మోసపరిచినప్పటికీ, ఈ లోక స్నేహాలు నన్ను వేరుపరిచినప్పటికీ, నన్ను దూరం చేసినప్పటికీ, నా కష్టాల్లో, నా కన్నీళ్లలో, నా వేదనలో, నా దుఃఖములో దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి, దేవుడు నాకు స్నేహితుడిగా ఉన్నాడండి అని ఎమోషనల్ వర్డ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి చాలామంది విశ్వాసుల్లో. దట్ ఈస్ యువర్ ఫీలింగ్, బట్ ద అపోజిట్ వే, దానికి వ్యతిరేకంగా ఉన్న మార్గంలో దేవుని యొక్క మార్గంలో దేవుని ఉద్దేశం కూడా అదేనా? ఇతడు నా స్నేహితుడు, ఇతడు నా నమ్మకమైన దాసుడు, ఇతడు నా ప్రవక్త, ఇతడు విశ్వాసులకు మాదిరిగా జీవిస్తున్న తండ్రిగా ఉంటాడు అనే జ్ఞాపకము, అనే గుర్తింపు దేవుడు చేయగలిగే వారిగా మనం ఉన్నామా లేమా అనేది ఒకసారి పరీక్షించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా. అందుకే ద లాస్ట్ వర్డ్స్, ఐఎమ్ కన్క్లూడింగ్ క్లోజ్ హియర్, ద లాస్ట్ వర్డ్స్, ఈ నిబంధన కూడికలో ఈ మొదటి వారము మరి ప్రకటింపబడుతున్న ఈ వాక్యాన్ని కూడా మీరు చాలా ప్రాముఖ్యంగా గమనించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నిబంధన ఆత్మీయ జీవితాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణతలోకి నడిపించేదే నిబంధన. హల్లెలూయా. పరిపూర్ణతలోనికి నడిపించేదే నిబంధన. ద లాస్ట్ వర్డ్స్, దేవుని పిలుపు పట్ల
విధేయత, నమ్మకముతో ఇదంతా మొదలయ్యింది. ఎస్, నీ జీవితం కూడా రేపటి దినాల్లో అనేకులు పలకాల, అనేకులకు తెలియజేయబడాలి అని అంటే నీ జీవితంలో ఏం కావాలంట? విధేయత కావాలి. ఆ పిలుపుకు తగ్గట్లు విధేయత. దేవుడు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, దేవుడు మనల్ని పిలిచాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను, నన్ను, మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా జీవించడమే విధేయత. ఆ పిలుపునే నిబంధనగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ నిబంధనకు అనుగుణంగా మనము విశ్వాస అడుగుజాడల్లో నడవడమే విధేయత. సో ఆ విధేయతను బట్టి, పిలుపు పట్ల, దేవుని పిలుపు పట్ల విధేయత, నమ్మకముతో ఇదంతా నెరవేర్చబడింది. నమ్మకం ఉండాలండి. విశ్వాసం ఉంది బ్రదర్ అంటారు, కానీ నమ్మరు వాళ్ళు. ముందుగా నమ్మడము నీకు సాధ్యమైతే నమ్మువారికి సమస్తము సాధ్యమన్నాడు. నమ్ముట నీ వలనైతే, దాని అర్థం వాక్యంలో ఉన్నది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంట. హల్లెలూయా. జాబా, లేదా వ్యాపారమా, లేదా బిజినెసా, లేదా పరిస్థితుల, నీ కుటుంబ పరిస్థితుల, నీ అనారోగ్య పరిస్థితుల, స్వస్థత, నియమాల, ఏదైనా కావచ్చు. కమ్ బ్యాక్ టు గాడ్, సీక్ ద కవర్నెంట్. నిబంధనను నువ్వు వెతుకు. ఆ నిబంధనలో, ఆ విశ్వాస యాత్రలో, ఆ విశ్వాస అడుగుజాడల్లో నువ్వు నడువు. దేవుడు ఖచ్చితంగా నీకు సమస్తాన్ని సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇది ఎవరికి ప్రతి ఒక్కరికి వర్తించదు ఈ మాట. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి వర్తించదు ఈ మాట. విశ్వాసంలో ఉండొచ్చు, చర్చికి వెళ్తుండొచ్చు, వాక్యం చదువుతూ ఉండొచ్చు, అనేకులకు క్రీస్తును ప్రకటిస్తూ ఉండొచ్చు, కానీ నీ జీవితంలో జరగవలసినవి జరగకుండా, నువ్వు అడిగింది కూడా జరగకుండా ఉంటూ ఉండొచ్చు. అందుకే నేను అంటూ ఉన్నాను, ఇదందరికీ నెరవేరే మాట కాదు. ఎవరికి నెరవేరే మాట అంటే, తన పిలుపును బట్టి, తన నిబంధనను పరీక్షించుకొని, తన విశ్వాస అడుగుజాడల్లో ఎవరైతే నడుస్తారో వారి జీవితంలో జరిగేదే సమస్త సాధ్యం అనే మాట. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు ఇన్ క్రైస్ట్ ఇన్ బిలీవర్. హల్లెలూయా. ఎవ్రీథింగ్ టు పాసిబుల్. దెర్ ఇస్ నో నథింగ్ ఎల్స్. దెర్ ఇస్ నో నథింగ్ ఎల్స్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబిలిటీ. ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో నీకు ప్రతిదీ సాధ్యమే. ఎప్పుడు? నువ్వు ఆయన నిబంధనలో ఉన్నప్పుడు, ఆ నిబంధన గురించిన విశ్వాస అడుగుజాడల్లో, యాత్రలో నువ్వు నడిచినప్పుడు నీకు విలువైన పేర్లను దేవుడు ఇస్తూ ఆ నిబంధనను నువ్వు కాపాడుకుంటే, ఆ నిబంధనలో నీకు సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలను మనం చదువుకుందాం. 8 నుంచి 9 వచనాలు చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, చూసారా ఏంటిదంట? అబ్రహాము పిలువబడ్డప్పుడు లోబడడం వచ్చిందంట. ఈరోజు చాలా మంది పిలువబడుతూ ఉన్నారు, కానీ వారి జీవితము లోబడలేని స్థితిలో ఉంది. వారి జీవితం లోబడతలేదు. ఈరోజు వారి జీవితం ఏం కావాలా? లోబడాలా. వన్స్ గాడ్ called you are mostly or importantly and 100% obey the calling. Yes, obey that calling. అప్పుడు నీ జీవితం ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరీక్షించుకో, ఒకసారి చూసుకో. హల్లెలూయా. అప్పుడు నీ జీవితం చాలా విలువైందిగా ఉంటుంది. అప్పుడు నీ జీవితం చాలా శక్తివంతమైన జీవితం ఉంటుంది. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు నువ్వు ఒబే కావాలా, లోబడాలంటున్నాడు. అబ్రహాం జీవితంలో లోబడ్డాడు. అబ్రహాం ఏమయ్యాడు? లోబడ్డాడు. చూద్దాం. లోబడి తన స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు
అక్కడికి వెళ్ళవలెను, ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలు వెళ్ళెను. అరే, స్వాస్యముగా ఉన్న ప్రదేశాన్ని పొందడానికి బయలుదేరాడంట. అది ఎట్లా వెళ్ళాలో తెలియదు, కానీ బయలుదేరాడంట. కానీ అబ్రహాము జీవితంలో, మన జీవితంలో జరుగుతున్న కార్యాలను, కార్యక్రమాలను, కార్యకలాపాలను ఒకసారి మనం గమనించినట్లయితే ఎక్కడికి మనం వెళ్ళడానికి దేవుడు పిలిచాడో తెలుసు మనకి. పరలోక రాజ్యము. ఏ విధంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడో తెలుసు. తన కుమారుని యొక్క సిలువ ప్రయాణము ద్వారా, గాయాల ద్వారా, కార్చిన రక్తము ద్వారా, పెట్టిన ప్రాణము ద్వారా, తిరిగి లేచిన ఆ కార్యాల ద్వారా ఆ పరలోక మార్గానికి మరి ఆయనే, నేనే మార్గము, సత్యము, జీవమని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏ విధంగా అయితే సెలవిచ్చాడో ఆ మాటలు మనకు తెలుసు. ఆ మార్గమై ఉన్న దేవుడు ఏ విధంగా, ఆయన మార్గం ఎట్లా ఉంది, ఆ జీవం ఎట్లా పొందుకోవాలా, ఆ సత్యంలో ఏ విధంగా నిలబడాలి అనేది ఆ నిబంధనలో, ఆ పిలుపును బట్టి ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము కాలంలో మార్గం తెలియదు, కానీ నా కాలంలో ఈ 2021 సంవత్సరంలో మార్గం, వి నో దట్ వే. వేర్ ఈస్ దట్ వే? ఇన్ ద బైబుల్. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంది ఆ మార్గం. వి నో దట్ ట్రూత్. ఎక్కడుంది సత్యం అంటే బైబిల్లో ఉంది సత్యం. వి నో దట్ లైఫ్. వి నో దట్ లైఫ్. ఎక్కడుంది జీవము అంటే నిత్య జీవము బైబిల్లో ఉంది. ఆ పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉంది. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉంది. అందుకే దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించాలి. ఈ నిబంధన కూడికల్లో చాలామంది గ్రహించాలని కొన్ని ప్రేయర్ పాయింట్స్ కూడా పెట్టడం జరిగింది. వాటిని గురించి కూడా మనం డిస్కషన్ చేసి క్లోజ్ చేద్దాం. 9వ వచనము. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. శిల్పియు నిర్మాణకుడును, పునాదులు గల పట్టణమును. ఏ పట్టణము దేవుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడంట. తన 3 తరాలు గుడారంలో నివసిస్తూ కూడా ప్రత్యేకించబడిన వారిగా జీవించి వారు దాన్ని పొందుకున్న వారిగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు అబ్రహాము యొక్క నిబంధనలో, పిలుపును బట్టి ఇచ్చిన నిబంధనలో, విశ్వాస యాత్రలో, హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 8 నుంచి 10వ వచనం వరకు ఏ మాటలైతే సెలవించబడ్డాయో ఈరోజు కూడా దేనికి నిర్మాణకుడు, దేనికి శిల్పకారుడు, ఏది పునాదులు గల పట్టణమో ఆ పట్టణము నువ్వు నేను చేరాలని ఎదురు చూస్తూ పొందుకోబోయే పట్టణము కొరకు జీవించేటట్టు చేసేదే కవర్నెంట్, నిబంధన. హల్లెలూయా. ఏంటిది? ఈ లోకములో ఐశ్వర్యం, ఈ లోకములో డబ్బు, ఈ లోకములో ఘనత, ఈ లోకములో పేరు కాదండి వాళ్ళు ఆశించింది ఆ రోజు. కాదు వాళ్ళు ఆశించింది ఆ రోజు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం జీవితంలో చూసుకోండి, ఇస్సాకు జీవితంలో చూసుకోండి. బావిలు తవ్వుతూ ఉన్నాడు. అనేకులు వచ్చి ఇది మా జాగా, మా స్థలం అంటున్నారు, వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే పేరు వచ్చినట్టే వస్తుంది, స్వాధీనం చేసుకుంటున్నారు, వెళ్ళగొడుతూ ఉన్నారు. సో ఈ లోక పిలుపుల కొరకు, ఈ లోక యాత్ర ఆడంబరాల కొరకు ఈ లోక యాత్ర కొనసాగించిన వారుగా లేరు వారు. దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ అబ్రహాము తన జీవితాన్ని కొనసాగించినట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు నేను
నీవు ఒకవేళ ఈ నిబంధనను దేవుడిచ్చిన పిలుపును విడిచి బ్రతుకుతూ ఉన్నావేమో, ఈ నిబంధనను మార్చావేమో, మారిపోయావేమో, ఈ నిబంధన నుండి వేరుగా చేయబడ్డావేమో, ఈ నిబంధన నుండి కాన్షియన్స్ లేని స్థితిలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో ఈ నిబంధన నుండి. సో దేవుడు అంటూ ఉన్నాడు, వేర్ యు ఆర్ అబ్రహాం. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం ఏ విధంగా అయితే అబ్రహాంను పిలిచాడో, నేటికి నిన్ను పిలిచి ఎన్ని సంవత్సరాలైందో, ఎన్ని రోజులైందో, ఆ నిబంధనలో నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ నిబంధనను మనం నెరవేర్చే వారిగా ఉందాం. ఆ విశ్వాస అడుగుజాడల్లో నడుద్దాం. దేవుని యొక్క స్వరం వినే ధన్యత, దేవుడు మన శత్రువులతో మాట్లాడి సమాధానపరిచి మన ద్వారా వారి జీవితమును ఆశీర్వాదమును పొందుకునేటట్లు చేసే ధన్యతను దేవుడు మనకును మనందరికీ మీకును ఈ వాక్యం వింటున్న వారందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. ఈ నిబంధన కూడికలో మరి మొదటిగా తెలియజేయబడినట్లుగా చాలా అంశాలను మేము ఇక్కడ ఈ నిబంధన కూడిక యొక్క పట్టికలో, ఆ యొక్క మరి పోస్టర్లో లేదంటే బ్యానర్లో మేము అప్లోడ్ చేసిన ఫేస్బుక్లో పెట్టి ఉన్నాను. సో ఈ నిబంధన కూడిక యొక్క అంశములను పెట్టి ఉన్నాం కాబట్టి అందులో చాలా చాలా ఉన్నాయండి. ఏంటి అంటే నిబంధన, దేవునితో నిబంధన కొరకు మొట్టమొదటిది ఏంటిది? తిరిగి అగైన్ వి కనెక్ట్ టు ద గాడ్ ద కవర్నెంట్ కొరకు వీఆర్ ప్రేయింగ్ హియర్. అండ్ దేవునితో ప్రతిష్టత కొరకు వీఆర్ ప్రేయింగ్. దేవునితో మరలా మనం ప్రతిష్టత చేసుకోవాలి. ఎందుకు దేవునితో అని కలపమంటే విడిపోయాం, దేవునితో మరిచిపోయాం. దేవుని నియమాలు, నిబంధనలు విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నాం మనం. అందుకే అగైన్ గాడ్తో మనం చేసుకుందాం. అప్పుడు ఆల్రెడీ దేవుడు మనతో చేశాడు. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో, ఎప్పుడైతే నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరించావో, తిరిగి జన్మించిన అనుభవం ఎప్పుడైతే ఉందో అప్పుడే ఆయన నిన్ను పిలిచాడు, నీతో నిబంధన చేసుకున్నాడు. అయితే దాన్ని మీరి విడిచిపెట్టి మర్చిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావు. కాబట్టి అగైన్ నువ్వు దేవునితో నువ్వు చేసుకోవాలి అనే మాట వస్తుంది. ఇంకొక మాట, త్యాగముతో కూడిన ఒడంబడిక కొరకు మనం ప్రార్థన చేద్దాము. త్యాగంతో కూడిన ఒడంబడిక. అదే మాటగా ఇంకా వాక్యము యొక్క ఎదుగుదల కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. 4వ మాట ఏంటిది? వాక్యము యొక్క ఎదుగుదల. ఎందుకంటే వాక్యములో నువ్వు ఎదగడం ద్వారా ఏమవుతుందంటే నిబంధనలో నువ్వు స్థిరపరచబడతావు. చూడండి, వాక్యములో పట్టుదల, విశ్లేషణ కొరకు కూడా మనము ప్రార్థన చేయబోతున్నాం. వాక్యములో పట్టుదల, విశ్లేషణ. ఇంకొక మాట ఏంటంటే 1, 2, 3, 4, 5 అయ్యాయి. 6వ మాట ఏంటిదంటే వాక్యానుసారముగా జీవించటం కొరకు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 6వ మాట వాక్యానుసారంగా జీవించటం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా విశ్వాసము కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. 7th వన్, ఈ నిబంధన కూడికలో ఈ 7 అంశములో నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఫుల్ఫిల్ చేయలాగున, ఈ నిబంధన కూడికలో ఈ 7 అంశాలు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో మరి నెరవేర్చులాగున, ఫుల్ఫిల్ చేయలాగున మనం ప్రార్థన చేసుకొని ఇక్కడ ముగించుకుందాం. డోంట్ మిస్ ఎవ్రీ వీక్ థర్స్డే at 7 o'clock ఖచ్చితంగా మనము ఈ నిబంధన కూడికలో పాల్గొందాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యం దేవునిలో బలపరచబడదాం. విశ్వాసయాత్రలో బలపరచబడి విశ్వాస వీరులముగా లోకాన్ని జయించిన వారిగా మన జీవితాన్ని మనం మలుచుకుందాం. థ్యాంక్ యూ. ప్రార్థించుకుందాం. తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. ఎక్కడెక్కడైతే ఎంతమంది అయితే నీ బిడ్డలు ఈ వాక్యం విన్నారో తర్వాత వినబోతూ ఉన్నారో వారందరి విషయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. లార్డ్, టచ్ దెమ్. ఇప్పుడే మీరు వారిని తాకండి నాయన, వారిని దర్శించండి నాయన. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ యొక్క నిబంధన ద్వారా మీరు దర్శించండి ప్రభువా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు నాయన, అయా పెద్ద వయసు కావచ్చు, ముసలితనంలో ఉన్నవారు కావచ్చు, మధ్య వయసు గలవారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, బారులు కావచ్చు,
అందరి పక్షాన నీ చిత్తము నీ నిబంధన నెరవేర్చబడులాగున, చిన్న పెద్ద అని తేడా లేకుండా నాయన అయా వారందరి పక్షాన ప్రభువా నీ నిబంధన నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ నిబంధన ప్రతిష్టతలో నాయన నిబంధన గురించి అబ్రహాము జీవితంలో ఎటువంటి ప్రణాళికలు, ఎటువంటి ఆయా పిలుపులు, ఎటువంటి ఆయా మార్గము, ఎటువంటి నాయన స్నేహితుడని, సేవకుడని, యూదులకు తండ్రి అని, విశ్వాసులకు తండ్రి అని ఒక విలువైన ఆరంభముగా బైబిల్లో అబ్రహాము జీవితాన్ని నువ్వు ఏ విధంగా అయితే ఎన్నుకున్నావో, ఏర్పరచుకున్నావో, నిబంధన చేసుకున్నావో, ఆ నిబంధనను బట్టి నాయన నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్నాం. ప్రభువా సహకరించండి, కనికరించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని విశ్వసిస్తూ ఉన్నాను నాయన. నాతో మాతో మీరు మాట్లాడారని విశ్వసిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. కూడిన బిడ్డలందరితో మీరు దర్శించండి అయా. ఈ మాటలు విన్న ఏ బిడ్డ జీవితంలో కూడా నాయన ఏ వారి జీవితాల్లో ఎక్కడెక్కడ నీ నిబంధనను మీరిన వారిగా, విడిచిన వారిగా జీవించారో తిరిగి రీకనెక్ట్ అయ్యుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. రీకన్స్ట్రక్షన్గా కట్టబడుదురుగాక, ఆత్మీయ జీవితంలో కట్టబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా జీవితంలో కూడా నాయనా మరి ఏ యొక్క తప్పిదములు ఉన్నాయో, అనేకుల జీవితాల్లో, ఈ లైవ్ చూస్తున్న వారి జీవితాల్లో కూడా ఎటువంటి తప్పిదములు, అవిశ్వాసంతో కూడిన క్రియలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీ సన్నిధిలో పెడుతూ ఉన్నాము నాయన. అయా నువ్వు మమ్మలను పరీక్షించండి, సరిచేయండి. ఇంకా నీ ఆత్మ నింపుదలతో మమ్మలకు లోతైన మాటలు అక్కడ తెలియజేయబడ్డట్లుగా నాయన దేవునితో నిబంధన, దేవునితో ప్రతిష్ఠిత, వాక్యములో పట్టుదల, విశ్వాసములో పట్టుదల నాయన ఏ విధమైతే అంశాలు 7 అంశాలుగా మరి తెలియజేయబడ్డాయో ఆ 7 అంశాల కొరకై అయినా పట్టుదలతో కూడిన ప్రార్థన, పట్టుదల, వాక్యం యొక్క విశ్లేషణ, వాక్యములో పట్టుదల నాయన వీటన్నిటి విషయమై తండ్రి మా జీవితంలో గొప్ప కార్యం చేసి రాబోయే రోజుల్లో నీకు దగ్గరగాను, లోకానికి దూరంగాను, నీ రాజ్యానికి దగ్గరగాను, ఇహలోక రాజ్యాలకు దూరంగాను మా ఆత్మీయ స్థితిలో, మా విశ్వాస యాత్రలో మేము జీవించులాగున కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్లెస్సింగ్ తీసుకుందాం, ముగిద్దాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకును సదా తోడైన నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. మరొక మారు ఈ రాబోయే గురువారం కూడా మరి ఆదికాండం 1వ వచనాన్నే మనం ఈరోజు ధ్యానించాం. 12వ అధ్యాయం 1వ వచనం, 2-3 వచనాల్లో కూడా నిబంధనలో ఉన్న ఆ విశ్లేషణ, ఆ పట్టుదలను గురించి ధ్యానించబోతున్నాం. డోంట్ మిస్ కమింగ్ థర్స్డే. గాడ్ విల్ బి స్పీక్ టు యూ, బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. Praise the Lord. Thank you. Praise the Lord.